బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోబోతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు రాజాసింగ్. కిషన్ రెడ్డి ఓవైసీ మధ్య ఒప్పందం వల్లే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ప్రశ్నించారు రాజాసింగ్. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసిన కిషన్ రెడ్డికి ఏదో ఒకరోజు అదే గతి పడుతుందని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతే అధిష్టానం పెద్దలకు మీ ముఖం ఎలా చూపెడతారంటూ కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు రాజాసింగ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్ని ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోబోతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ కూడా రాజాసింగ్ కామెంట్స్ చేశారు. మీ గౌరవం ప్రమాదంలో ఉంది అంటూ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజాసింగ్ అంటూ ఉన్నారు. కిషన్ రెడ్డి ఓవైసీ మధ్య ఒప్పందం వల్లే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం అభ్యర్థి నిలబడం లేదా అని ప్రశ్నించారు రాజాసింగ్. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసిన కిషన్ రెడ్డికి ఏదో ఒక రోజు అదే గతి పడుతుందంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జూబ్లీహిల్స్ లో ఓడిపోతే అధిష్టానం పెద్దలకు మీ ముఖం ఎలా చూపెడతారో అంటూ కూడా అంత మాత్రమే కాదు ఇంకా పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది రాజాసింగ్. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన అంశంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంలో కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడంలో కావచ్చు, కొంత తర్జన పడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ రాష్ట్ర బీజేపీలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక లేఖాస్త్రం, వార్నింగ్లతో కూడిన ఒక లేఖాస్త్రం, రామచంద్రరావు వదిలినటువంటి ఏదైతే లేఖాస్త్రం ఉందో అది కూడా సంచలనంగా మారింది. అసలు ఎవరు ఈ లేఖాస్త్రం ఏంటి, ఈ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఏంటి, ఇదంతా కూడా ఒక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా రాజాసింగ్ మాజీ పార్టీ సభ్యుడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గోషామహల్. రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పార్టీలో దుమారం లేపుతున్నాయి. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మరొకసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అభ్యర్థి అంశంలో అనేక పార్టీ అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, అనేక అంశాల్లో సతమతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రాజాసింగ్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఇవాళ గోల్కొండ జిల్లా ఆయన పరిధిలోకి వస్తుంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ని 8 జిల్లాలుగా పార్టీ లెక్కల ప్రకారం 8 జిల్లాలు ఉంటాయి. ఈ 8 జిల్లాలలో గోల్కొండ జిల్లా గోషామహల్ జిల్లా కింద ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గత నుంచి కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇవాళ మరొకసారి ఆయన కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నా జిల్లాను సర్వనాశనం చేసింది కిషన్ రెడ్డి, ఆ కిషన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. ఏదో ఒక రోజు సికింద్రాబాద్ నుంచి ఆయన వెళ్ళిపోవాల్సి వస్తోంది, అక్కడి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన మీద కొన్ని హాట్గా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతం నుంచి కూడా కిషన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయనను మేకప్ మ్యాన్ అన్నారు, టేబుల్ దూర్చే వారికే కిషన్ రెడ్డి పదవులు అందిస్తారన్నారు. అనేక అంశాలు ఆయన మీద టార్గెట్ చేస్తున్నటువంటి మొత్తం దొంగలంతా కలిశారు, రాష్ట్ర పార్టీని నాశనం చేశారు, టికెట్లు అమ్ముకున్నారు. ప్రతి అంశం ఆయన పార్టీ పైన కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ కూడా ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నిక ఉంది. రసవతరంగా ముందుకు పార్టీలన్నీ కూడా కీలకంగా తీసుకున్నాయి. ఉన్న పలంగా జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఉంది. సికింద్రాబాద్ పార్లమెంటుకు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాంటి కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పైన చాలా కీలకంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారో ప్రజలు, తెలంగాణ ప్రజలు, అట్లనే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సమాధానం కావాలని అడుగుతున్నారు. ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దాంతోపాటు బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా అనేది కూడా ప్రధానమైన అంశం కోట్ చేస్తూ ఆయన విమర్శలు చేసుకొచ్చారు. దాంతోపాటు ఎంఐఎం ఓవైసీ అక్కడ అభ్యర్థిని ఎందుకు పోటీ చేయడం లేదు, మీకు అంటే బీజేపీకి, అంటే కిషన్ రెడ్డికి, అట్లా ఓవైసీకి మధ్యలో ఏం ఒప్పందం జరిగింది, ఒప్పందం ప్రకారమే ఓవైసీ అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదా అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన చేసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవైసీకి కిషన్ రెడ్డి మంచి సన్నిహిత్యం ఉంది, మంచి స్నేహితుడు, అది ఓవైసీ చెప్తారు.
అంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి ఒప్పందం జరిగింది? ఓవైసీ బీజేపీ మధ్యలో ఒప్పందం ప్రకారమే అక్కడ అభ్యర్థిని నిలబెట్టడం లేదా, లేదంటే బీజేపీ ఎవరిని గెలిపించబోతుంది? బీఆర్ఎస్ని గెలిపించబోతుందా? ఓట్లని ఇప్పటికే ఇంకొన్ని కీలక అంశాలు ఇప్పటికే బీజేపీ అధిష్టానము కీలక నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ గెలవకూడదు, ఖచ్చితంగా బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కైనా పడినా పర్వాలేదు, కాంగ్రెస్ గెలవకూడదు అంటూ నేతలకు కీలక నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా రాజాసింగ్ ఇందులో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ మొత్తం మీద ఏం జరుగుతోంది ఇక్కడ? రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు గతం నుంచి కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కిషన్ రెడ్డిని కోడ్ చేస్తూ, అధ్యక్షుడు ఉన్నన్ని రోజులు ఆయన మీద కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అంటే ఏం ఒప్పందం జరిగింది? ఓవైసీని కిషన్ రెడ్డిని పోల్చుతూ ట్యాగ్ చేస్తూ మాట్లాడడం కావచ్చు, నిజంగా జూబ్లీహిల్స్లో ఏమైనా ఒప్పందం జరిగిందా? ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఆ ఒప్పందం ప్రకారమే జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు ఏ ఎన్నిక కూడా రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది కూడా ఒక చర్చ ప్రచారం కొనసాగుతూ ఉంది గత ఎన్నికల నుంచి కూడా. ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంఐఎం ఓవైసీ బీజేపీ కిషన్ రెడ్డికి ఉన్న సంబంధాలతోనే జూబ్లీహిల్స్లో పోటీ చేయడం లేదు, అంటే ఇద్దరు కలిసి ఎవరిని గెలిపించబోతున్నారు అనేది కూడా రాజాసింగ్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద పార్టీ ఇప్పటికే ఎవరు ఏం మాట్లాడొద్దు, ఇప్పటికే పంచాయతీలు ఎక్కువైపోయినాయి బీజేపీలో, ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే పార్టీ ఒక వార్నింగ్లతో కూడిన లేఖాస్త్రం కూడా నిన్న పొద్దు అయిన తర్వాత రామచంద్రరావు విడుదల చేసినటువంటి పరిస్థితి. అది ఆ లేఖ ఇప్పటికీ బయటికి రాకపోయినప్పటికీ కొంతమంది నేతలందరికీ కూడా అది చేరవేసినటువంటి సిచ్యువేషన్. ఎవరు కూడా పార్టీ పైన కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికల పైన కావచ్చు. వెంకట్, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం తరువాత ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల పైన పార్టీలోని కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాకు సంబంధం లేదు అనేది కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు, మా బాధ్యత కాదు అంటూ కూడా కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఇప్పుడు మొత్తం కూడా కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి, జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన సెగ్మెంట్లో ఉంది జూబ్లీహిల్స్, ఆ తర్వాత దాన్ని ఎట్లా ముందుకు వెళ్తారు, కిషన్ రెడ్డికే బాధ్యత అప్పచెప్పారు. మొత్తం అభ్యర్థి ఎంపిక మొత్తం కూడా ఆయన ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? ఇప్పటికే 3 పేర్లు ప్రధానంగా తెర మీద ఉన్నాయి. ఆ 3 పేర్లతో పాటు బయట నుంచి కూడా అభ్యర్థుల పేర్లు అనేకం వినిపిస్తున్నాయి. విక్రమ్ గౌడ్, బొంతు రామ్మోహన్, లేకపోతే జయసూదనో, అంతకుముందు సుహాసిను, ఇట్లా పేర్లు బయట నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టి 3 పేర్లు ఫైనల్గా అధిష్టానం దృష్టికి వెళ్ళిందనేది కూడా తెలుస్తుంది. ఇవాళ రేపు ప్రకటిస్తారని చెప్తున్నారు. కానీ ఈ పార్టీలో ఉన్న వారికి ఇస్తారా, బయట వ్యక్తులకు ఇస్తారా అనేది ఒకవైపు సస్పెన్స్ జరుగుతుంది. ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత దుమారం లేపే అవకాశం అయితే కనిపిస్తుంది, పార్టీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఓవైసీతో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, బంధం కావచ్చు, ఒప్పందం కావచ్చు, అందులో భాగంగానే ఓవైసీ అక్కడ అభ్యర్థిని నిలపలేదా అనేది రాజాసింగ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. సో దీని మీద పార్టీ వర్గాలు ఏం చెప్తాయి, ఏ విధంగా స్పందిస్తాయి అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పాగా వేయాలి, జూబ్లీహిల్స్ పైన కాషాయ జెండా ఎగరేయాలి, అందరూ ముందుకు రావాలి కలిసికట్టుగా అనేది రాష్ట్ర నాయకత్వం చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే కిషన్ రెడ్డి బాధ్యత వహించి ముందు వరుసలో ముందుకు వెళ్తున్నటువంటి 7 డివిజన్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. 7 డివిజన్లకు సంబంధించి సమావేశాలు, సభలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ క్యాడర్ను బలోపేతం చేసే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే మా బాధ్యత కాదంటూ సొంత పార్టీ ఎంపీలే చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కలిసికట్టుగా ముందుకు రావాల్సిన ప్రతినిధులే ఆ విధంగా మాట్లాడడం కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి ఏవైతే కామెంట్లు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని మీద పార్టీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి? పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ప్రధానంగా కిషన్ రెడ్డిని కోడ్ చేస్తున్నటువంటి విమర్శలను పార్టీ వర్గాలు ఏ విధంగా తిప్పికొడతాయి? నిజంగా రాజాసింగ్ చేస్తున్నటువంటి గతంలో కూడా రాష్ట్ర కమిటీని రామచంద్రరావుని ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్తో పోల్చడము, ఒక డమ్మీ రాష్ట్ర కమిటీది, వీరి వల్ల అధికారంలోకి వస్తే కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, రాజీనామా చేస్తా, రాజకీయాల దూరంగా ఉంటా అని కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే. కానీ రాజాసింగ్ చెప్పినటువంటి రబ్బర్ స్టాంప్ కావచ్చు, డమ్మీ క్యాండిడేట్ కావచ్చు, డమ్మీ కమిటీ కావచ్చు, ఈ జూబ్లీహిల్స్లో ఏ విధంగా పనిచేస్తుంది? నిజంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్, గతంలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా నిజంగా ఆ విధంగా జరుగుతుందా? నిలబడతారా, తడబడతారా? లేదంటే ఇప్పటికే రాజాసింగ్ చెప్పినట్టు
తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు, ఒకవేళ అధిష్టానానికి కిషన్ రెడ్డి ఏ విధంగా ముఖం చూపెడతారు, ఇవన్నీ కూడా రాజసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో కీలకంగా ఉన్నవి. సో దీని మీద రాజసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద పార్టీ వర్గాలు ఏ విధంగా సమాధానం చెప్తాయనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి రియాక్ట్ అవుతారా? ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ చీఫ్ అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఎవరు కూడా అనవసరంగా మాట్లాడొద్దంటూ లేఖ రాశారు. మరి ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి ఏ మాత్రం రియాక్ట్ అవుతారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది వేచి చూడాలి.